హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లేష్. మీరు చేసిన మల్లేష్ ఎలక్ట్రికల్ వర్క్. ఈరోజు అంకాపూర్ లోపల ఒక డూప్లెక్స్ బిల్డింగ్ యొక్క వాల్ కంప్యూటింగ్ జరిగింది. దాని గురించి తెలుసుకునే ముందు మీరు ఫస్ట్ టైం నా ఛానల్ వీడియో చేస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవుతుంది తప్పకుండా చేయండి. ఇది మీటర్ బోర్డు 4 ఇంచులు డీప్ చేయడం జరిగింది. కింది పైప్ ఏమో అర్థింగ్ కోసము. ఇక్కడ 2 మీటర్లు వస్తాయి. కింది ఫ్లోర్కు 1 మీటర్, మీది ఫ్లోర్కు మీటర్. ఇక్కడ 6 పైపులు, 2 పైపులు సర్వీస్ వైర్ కోసం కన్సీల్డ్ వచ్చినాయి, 2 పైపులు ఓపెన్ వచ్చినాయి. ఇంక 2 పైపులు, ఒకటి గ్రౌండ్ ఫ్లోర్ డీబీ కోసం మెయిన్ పైపు, ఇంకొక పైపు ఫస్ట్ ఫ్లోర్ డీబీ కోసం మెయిన్ పైప్. ఈ కార్ పార్కింగ్ లోపల 12 మోడలర్ మెటల్ బాక్స్ పెట్టి లైట్ పాయింట్, మీ పైపు పిఓపి కోసం, పిఓపి లైట్ల కోసం. ఇక్కడ మెయిన్ డోర్ పక్కకు కూడా స్టార్టర్ బాక్స్ కోసం కన్సీల్డ్ డీప్ చేయడం జరిగింది 4 ఇంచులు. కింది పైపు బోర్ నుంచి వచ్చే వైరు మనకు స్టార్టర్ బాక్స్ కోసం రావాలి కాబట్టి ఆ పైపు, కింది పైపు స్టార్టర్ బాక్స్ కోసం. ఇక్కడ 12 మోడలర్ నుంచి కింది పైపు కింది పైపు గేట్ లైట్ల కోసం. ఈ పైపు గేట్ లైట్ల కోసం, ఆ పైపు బోర్ మెయిన్ కోసం, బోర్ వైర్ కోసం. ఇక్కడ ఒక లైట్ పాయింట్, ఇక్కడ 18 మోడలర్ మెటల్ బాక్స్. ఆల్ స్విచ్లన్నీ ఇక్కడ వస్తాయి. పిఓపి లైట్ల కోసం బెండ్ చేసడం జరిగింది. ఇక్కడ డోర్ మీద ఒక లైటు, ఇక్కడ 12 మోడలర్ మెటల్ బాక్స్. కింది పైపు టీవీ కోసం, టీవీ కబోర్డ్ ఇక్కడ వస్తుంది. ఈ లాటర్ ఉన్న దగ్గర కబోర్డ్స్ వస్తుంది టీవీ కోసము, మెయిన్ కోసం. ఈ మీది 2 పైపులు మొత్తం రూఫ్కి వెళ్ళినాయి. రూఫ్ నుంచి డిష్ వైర్, ఇంటర్నెట్ కేబుల్ కోసం 2 పైపులు వేయడం జరిగింది. 16 dB. ఇప్పుడు స్లాబ్ లోపల పైపులు వేయలేము, మొత్తం పిఓపి లోపలనే వేసుకోవచ్చు. ఎందుకంటే స్లాబ్ లోపల వేస్తే ఫ్యూచర్ లోపల లీకేజ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని వేయలేము. ఇక్కడ స్టేర్ కేసులో సెన్సార్ లైట్స్ వస్తాయి. ప్రతి స్టెప్ లోపల ప్రొఫైల్ లైట్ సెన్సార్ వస్తాయి. సెన్సార్ కోసం పైపింగ్ చేయడం జరిగింది. ప్రతి స్టెప్ నుంచి ఒక్కొక్క పైపు ఈ 4 మోడలర్ మెటల్ బాక్స్ లోపల జాయింట్ చేసి, 4 మోడలర్ మెటల్ బాక్స్ నుంచి ఒక పైపు మీద ఉన్న మెటల్ బాక్స్, 18 మెటల్ బాక్స్ ఉన్నది, అక్కడనే డ్రైవర్ వస్తుంది కాబట్టి ఆ 18 మెటల్ బాక్స్ నుంచి ప్రతి 4 మెటల్ బాక్స్కు 2 పైపులు 25 mm లూప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ 5 స్టెప్ల నుంచి ఒక స్టెప్ నుంచి 2 వైర్లు అవుతాయి, ప్లస్ మైనస్ 10 వైర్లు ఈ పైప్ నుంచి వెళ్ళాలి. ఫస్ట్ 5 స్టెప్ల నుంచి సెకండ్ ఇంకో బాక్స్లో లూప్ వచ్చి, ఈ బాక్స్ నుంచి ఇక్కడి 5, ఇక్కడి 5, ఇక్కడి 10, ఇక్కడి 10, 20 వైర్లు వెళ్ళాలి కాబట్టి ఇక్కడ 2 25 mm పైపులు వేయడం జరిగింది. సెకండ్ 4 మెటల్ బాక్స్ నుంచి. తర్వాత అక్కడ 3rd మెటల్ బాక్స్, ఫస్ట్ బాక్సు, సెకండ్ బాక్స్, ఇక్కడ 3rd బాక్స్. ఈ సెకండ్ బాక్స్ నుంచి 2 పైపులు ఈ స్టెప్ లైట్ల వైర్లు వెళ్ళాలా, మరియు సెన్సార్ వైర్ కూడా కింది స్టెప్ దాకా రావాలి కాబట్టి 25 mm 2 పైపులు వేయడం జరిగింది. అక్కడి నుంచి కూడా 2 పైపులు వేయడం జరిగింది. మీది మెటల్ బాక్స్ కోసం మీద ఒక పైపు వెళ్ళింది, కింద 3-way జంక్షన్ బాక్స్ పెట్టి అక్కడి నుంచి కూడా ఒక పైపు, 2 పైపులు డైరెక్ట్ 18 మెటల్ బాక్స్కు జాయింట్ అయినాయి. ఈ 3 మెటల్ బాక్స్ నుంచి 30 వైర్లు వెళ్ళాలి కాబట్టి 2 25 mm పైపులు వెళ్ళినాయి.
18 వే మెటల్ బాక్స్ నుంచి 2 పైపులు 2 స్టెప్లకు డైరెక్ట్ వెళ్ళినాయి. కింది పైపు మెయిన్ పైపు మీటర్ బోర్డ్ నుంచి వచ్చింది. డీబీ కలిపినాం. ఫస్ట్ ఫ్లోర్లో టీవీ వస్తుంది. ఇక్కడ టీవీ కోసం పవర్ కోసం 12 మోడల్ మెటల్ బాక్స్, డిష్ వైర్, ఇంటర్నెట్ 45 mm కండూటి. మాస్టర్ బెడ్రూమ్. ఫస్ట్ బెడ్రూమ్ స్టార్టింగ్ లోపల 12 మోడల్ మెటల్ బాక్స్ నుంచి 2 కండూట్ మీకు వెళ్ళి లైట్ పాయింట్, ఏసీ కోసం ఇది. బెడ్కి ఇరువైపులా 2 బాక్సులు వస్తాయి. ఒకసారి 12 మోడలర్, ఇంకో సైడ్ 6 మోడలర్. బెడ్కు ఆపోజిట్ డిష్ టీవీ వస్తుంది. టీవీకి పవర్ కోసం 20 mm కండూటి, డిష్ వైర్ నెట్ కేబుల్ కోసం 25 mm కండూటి. బాత్రూమ్ స్విచ్ బోర్డు. బెడ్కి ఇరువైపులా ఇక్కడ 2 కంట్రోల్ వస్తుంది ప్రతి బెడ్రూమ్ లోపల.